ఓకే డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఏ అనేటువంటి ఇంగ్లీష్ అక్షరానికి తెలుగు పదాలు ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ కూడా 3 అక్షరాల పదాలండి. లాస్ట్ క్లాస్లో మనము వివరంగా అన్ని వినడం జరిగింది. ఇప్పుడు మీరు సొంతంగా డిక్టేషన్ రూపకంగా రాయాలి. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ తెలుగు పదాలను మీరు సొంతంగా ఒక నోట్స్లో రాసుకొని ఇంగ్లీష్లో ఏ విధంగా రాయాలి అనేది ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఆ తర్వాత మీరు సొంతంగా రాయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది డిక్టేషన్ అండి, సొంతంగా రాయాల్సింది, జాగ్రత్తగా రాయండి. ఓకే, 3 అక్షరాల పదాలండి, జాగ్రత్తగా రాయండి. క్యాబ్, క్యాబ్ వినంగానే జాగ్రత్తగా చూడండి. క్యాబ్ అనగానే సి ఇక్కడ యా అన్నాడు కదా, ఏ పెట్టేయండి. బి క్యాబ్, సిఏబి క్యాబ్. మ్యాడ్ అన్నాడు, యా మ్యా అనేసరికి మధ్యలో ఏ కంపల్సరీ. ఇక మాడ్ అంటే ఎమ్ డి మొత్తం కలిపితే మ్యాడ్ అనాలి, మాడ్ అనకూడదు. ఇది ఏ మధ్యలో వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ మ్యాడ్ అని చెప్పాలి. ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్, ఆర్ఏఎం ర్యామ్. డ్యాబ్, డ్యాబ్ డిఏబి సొంతంగా రాయండి అమ్మా, డిఏబి డ్యాబ్. ప్యాడ్, ప్యాడ్ పిఏడి ప్యాడ్. బ్యాన్, బిఏఎన్ బ్యాన్, బిఏఎన్ బ్యాన్. ర్యాప్, ఆర్ఏపి ర్యాప్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ తెలుగు రాసుకోవాలి, మీరు సొంతంగా రాయాలి. ఆ తర్వాత ఈ వీడియో చూసి చెక్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ర్యాప్ ఆర్ఏపి ర్యాప్. తప్పులు రాసినవి ఒక్కొక్కటి 10 సార్లు రాయండి. ఓకే. ఫ్యాన్, ఫ్యాన్ ఎఫ్ఏఎన్ ఫ్యాన్. శాడ్, ఎస్ఏడి శాడ్, ఎస్ఏడి శాడ్. మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్, ఎంఏఎన్ మ్యాన్. ట్యాప్, టిఏపి ట్యాప్, టిఏపి ట్యాప్. ల్యాబ్, ఎల్ఏబి ల్యాబ్. కేవలం చెక్ చేసుకోవడానికి మాత్రం ఈ వీడియోను ఉపయోగించుకోండి, చాలా బాగుంటుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే పక్కన తెలుగు అన్ని రాసుకోండి, రాసుకొని సొంతంగా ఒక నోట్స్లో సొంతంగా ఇంగ్లీష్లో రాయండి, పలికి పలికి మరి రాయండి. రాసిన తర్వాత చెక్ చేసుకోండి ఈ వీడియో, అప్పుడు మీకు ఈజీగా ఉంటుంది. ఓకే. ల్యాబ్, బ్యాగ్ బిఏజీ బ్యాగ్, బిఏజీ బ్యాగ్. వాజ్ అన్నాడు, వాజ్ డబ్ల్యూఏఎస్ వాజ్, వాజ్. ర్యాన్, ఆర్ఏఎన్ ర్యాన్. క్యాట్, సిఏటి క్యాట్, సిఏటి క్యాట్. ట్యాబ్, టిఏబి ట్యాబ్, టిఏబి ట్యాబ్. ఫ్యాట్, ఎఫ్ఏటి ఫ్యాట్, ఎఫ్ఏటి ఫ్యాట్. బ్యాడ్, బిఏడి బ్యాడ్, బిఏడి బ్యాడ్. హ్యాజ్, హెచ్ఏఎస్ హ్యాజ్, హెచ్ఏఎస్ హ్యాజ్. ఫ్యాడ్, ఎఫ్ఏడి ఫ్యాడ్, ఎఫ్ఏడి ఫ్యాడ్. డే, డిఏవై డే, డే అంటే రోజు అని అర్థం. ల్యాప్, ల్యాప్ ఎల్ఏపి ల్యాప్. ప్యాట్, పిఏటి ఇక్కడ ప్యాట్ అన్నాడు, పిఏటి. హ్యాడ్, హెచ్ఏడి హ్యాడ్. హ్యామ్, హెచ్ఏఎం హ్యామ్. తర్వాత మ్యాప్ అన్నాడు, ఎంఏపి మ్యాప్. వ్యాట్ అన్నాడు, విఏటి వ్యాట్. సో ఇవన్నీ చెక్ చేసుకోండి, వీడియో డైరెక్ట్గా చూడొద్దండి, తెలుగు రాసుకొని మీరు ఇంగ్లీష్లో సొంతంగా రాసి ఆ తర్వాత చెక్ చేసుకోండి. ఇది పేపర్ 1 ఇది. ఓకే, ఏకి సంబంధించిన దాంట్లో పేపర్ 1. ఇప్పుడు రెండవ పేపర్, దీంట్లో ఏకు సంబంధించిన దాంట్లో రెండవ పేపర్కి వెళ్తున్నా. ఈ వీడియోను మళ్ళీ చూడండి, మీకు అర్థమైపోద్ది.
సొంతంగా రాయండి, ఆ తర్వాత చెక్ చేసుకోండి, బాగుంటుంది. ఓకే, ఇక్కడ తెలుగు కనిపిస్తుంది కదా, ఇంగ్లీష్లో సొంతంగా మీరు రాయండి. తెలుగు మీరు నోట్బుక్లో రాసుకోవాలి, రాసుకొని ప్రాక్టీస్ చేయాలి అప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆహ్ అన్నాడు. ఏ ఏ అంటే ఆ అంటే ఏ ఏ హెచ్ ఏహెచ్ ఆహ్. ఆల్ ఏఎల్ఎల్ ఆల్ ఏఎల్ఎల్ ఆల్. ఆస్ ఏఎస్ రెండు ఏలు ఏఏఎస్ ఆస్. అబా అన్నాడు. ఏబిఏ అబా అబా. అబ్ అన్నాడు. బాకు బావత్ అంటే రెండు బీలు పెట్టాలి, ఏబిబి. అబే అన్నాడు. అబే అబే. ఏబిఈ అబే ఏబిఈ అబే. అబి అన్నాడు. ఏబిఐ అబి అబి ఏబిఐ అబి. అబ్స్ ఏబిఎస్ అబ్స్ ఏబిఎస్ అబ్స్. అబు 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 ఏబియు అబు. అబి ఏబిఐ అబి. ఇక్కడ అబి కాడ వై కూడా రాయొచ్చు అండి, కొంతమంది వై కూడా రాసింటారు. ఐ కూడా రాయొచ్చు, వై కూడా రాయొచ్చు, తప్పేం లేదు. ఏస్ ఏసిఈ ఏస్ ఏసిఈ ఏస్. ఇది ఏక్ ఏక్ ఏచ్. ఏచ్ కన్నా ఏక్ బాగుంటుందండి. ఏసిహెచ్ ఏక్ ఏసిహెచ్ ఏక్. ఏసీకే యాక్ యాక్. యాక్ అంటే ఏసీకే రాయండి. యాక్ట్ యాక్ట్ ఏసిటి యాక్ట్ ఏసిటి యాక్ట్. యాడ్ ఏడిడి యాడ్ ఏడిడి యాడ్. ఏడ్ ఏడిఈ ఏడ్ ఏడ్. అడ్జ్ అడ్జ్ ఏడిజెడ్ అడ్జ్ ఏడిజెడ్ అడ్జ్. అడో అడో ఏ రాసి డి రాసి ఓ రాయాలి, అడో అడో అట్లా. యాడ్స్ యాడ్స్ ఏడిఎస్ యాడ్స్. ఏస్ ఏస్ ఏఈఎస్ ఏస్ ఏస్. అఫ్ అఫ్ ఏఎఫ్ఎఫ్ అఫ్. ఆఫ్ట్ ఏఎఫ్టి ఆఫ్ట్ ఏఎఫ్టి ఆఫ్ట్. అగా ఏజిఏ అగా. ఏజ్ ఏజిఈ ఏజ్ ఏజ్. ఎగో ఏజిఓ ఎగో ఎగో. ఏగ్స్ ఏగ్స్ అన్నాడు. ఏజిఎస్ ఎగ్స్. యాక్స్ అనొచ్చు, ఏగ్స్ అనొచ్చు, అగ్స్ అనొచ్చు, నో ప్రాబ్లం. అహా ఏహెచ్ఏ అహా. అహి ఏహెచ్ఐ అహి. సో జాగ్రత్తగా చెక్ చేసుకోండి, వీడియో మాత్రం చెక్ చేసుకోవడానికి మాత్రమే ఈ వీడియో. ఓకే, మీరు సొంతంగా రాయాలంటే ఫస్ట్ ఈ తెలుగునంతా నోట్స్లో రాసుకోండి. తెలుగును రాసుకొని మీరు కూడా ఒక నోట్స్లో సొంతంగా రాసిన తర్వాత అప్పుడు ఈ వీడియో చూసి చెక్ చేసుకోండి, మీలో అద్భుతమైన మార్పులు మీరు గమనించగలుగుతారు. ఓకేనా ఫ్రెండ్స్? సో అది ఇప్పుడు ఇందులోనే మూడవ పేపర్ మనము చూస్తున్నాం. మూడవ పేపర్ ఆహ్ ఆహ్. ఏ ఏ రెండు హెచ్చులు రాయాలి. ఆహ ఆహ. ఏ రాసి రెండు హెచ్చులు రాయాలండి. ఆహ ఆహ. ఏ రాసి రెండు హెచ్చులు రాయాలి. ఆహ్స్ అంటే ఏ హెచ్ రాసి ఒక ఎస్ యాడ్ చేయాలి. ఆహ్స్. ఏయా ఏఐ ఏ ఏయా. ఎయిడ్ ఎయిడ్ ఏఐ ఏ ఒక డి కలిపితే ఎయిడ్ ఎయిడ్. ఎయిల్ ఏఐ ఒక ఎల్ కలిపితే ఎయిల్. ఏ ఎయిమ్ ఎయిమ్ అన్నాడు. ఏఐ ఎం ఎయిమ్. ఎయిన్ ఏఐఎన్ ఎయిన్.
AIN ఎయిన్, ఎయిర్ AIR ఎయిర్, AIR ఎయిర్, ఎయిట్ AIT ఎయిట్, అజా అన్నాడు ఏ రాసి JA అజా, అజీ అన్నాడు AJI అజీ, అక అన్నాడు AKA అక, ఏక్ అన్నాడు AKE ఏక్, AKE ఏక్, అలా ALA అలా, ఏల్బ్ లేదా ఆల్బ్ ALB, ఏల్బ్ అనొచ్చు ఆల్బ్ అనొచ్చు, ఏల్ అన్నాడు కాబట్టి ALE ఏల్, ఆల్ఫ్ ఆల్ అంటే ఏల్ రాసి F రాయండి ఆల్ఫ్, ఆలీ ALI ఆలీ, ఎలి అని కూడా అనవచ్చు తప్పలేదు, ఆల్ ALL ఆల్, రెండు ఎల్లులు రావాలి ఆల్, ఆల్ఫ్ ఆల్ప్ పావత్తు AL రాసి P రాయాలి ఆల్ప్, ఆల్ట్ ALT ఆల్ట్, అలీ అలై రెండు ఏదైనా రాసుకోవచ్చండి, ALY రాయొచ్చు, అలై అని కూడా అనవచ్చు దీన్ని, అమా AMA అమా, అమీ AMI ఈ ఉంది కాబట్టి అమీ ఎలాగైనా చెప్పుకోండి నో ప్రాబ్లం, యాంప్ AMP యాంప్, యామ్స్ AMS యామ్స్, యమీ AMY యమీ, అనా ANA అనా. అర్థమైందా ఫ్రెండ్స్? మీరు తెలుగు రాసుకోండి, తెలుగు రాసుకున్న తర్వాత ఇంగ్లీష్లో సొంతంగా రాయండి, రాసిన తర్వాత అప్పుడు ఈ వీడియోలు చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, 3 అక్షరాల పదాలు ఇవన్నీ కూడాను. ఇక చివరి పేపర్ ఒకటి ఉంది, అది కూడా అయిపోతే డిక్టేషన్. ఇవన్నీ రాయండి, మీరు 3 అక్షరాలు ఏకి సంబంధించిన 3 అక్షరాలు ఈజీ అయిపోతాయి మీకు. ఇవన్నీ కూడా సొంతంగా రాస్తే ఏకి సంబంధించిన 3 అక్షరాలు ఈజీ అయిపోతాయి అన్నట్టు. అండ్ AND అండ్, అని ANI అని, యాంట్ ANT యాంట్, ఎనీ ANY ఎనీ, ఏప్ APE ఏప్, యాప్ట్ APT యాప్ట్, ఆర్బ్ ARB ఆర్బ్, ఆర్క్ ARC ఆర్క్, ARE ఆర్, ఆర్ఫ్ ARF ఆర్ఫ్, ఆర్క్ ARK ఆర్క్, ఆర్మ్ ARM ఆర్మ్, ఆర్ట్ ART ఆర్ట్, యాష్ ASH యాష్, ఆస్క్ ASK ఆస్క్, యాస్ ASS యాస్, ఏట్ ATE ఏట్, ఆక్ అన్నాడు AUK ఆక్, గుర్తుపెట్టుకోండి, ఆ అన్నప్పుడు AU వస్తుంది, K ఆక్, ఏవ్ AVE ఏవ్, ఏవో AVO ఏవో, అవా AWA అవా, ఆల్ అంటే ఇక్కడ AWL వస్తుందండి, ఒకటేమో ALL అది వేరు, ఇది ఆవుల్, కొంచెం ఆవుల్ అన్నట్టుగా వస్తుంది. ఇది సామాన్యంగా ఇట్లాంటివి ఎక్కడ పదాలు ఉండవు, మీరేం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరంలా. ఆన్ AWN ఆన్, యాగ్స్ AXE యాగ్స్, యాగ్జీ AXI యాగ్జీ అన్నాడు కాబట్టి యాగ్స్ అన్నాడు కాబట్టి AXE యాగ్స్ అట్లా. AYE ఏజో AZO ఏజో,
AZY, AG అంటే AZY రాయండి, AG. సో ఈ వీడియో కేవలం మీరు సొంతంగా రాసిన తర్వాత చెక్ చేసుకోవడానికి వీడియో ఇది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ తెలుగు రాసుకోండి, ఈ వీడియో ఓపెన్ చేయండి, తెలుగు రాసుకోండి ముందుగా, ఒక నోట్స్లో తెలుగు అంతా రాసుకోండి. రాసుకున్న తర్వాత ఇది చెక్ చేసుకోవడానికి వీడియో, అంతే, చెక్ చేసుకోవడానికి మాత్రమే. అర్థమైందా ఫ్రెండ్స్? ప్రతి ఒక్క దానికి ఇప్పుడు ఏ విధంగా అయితే క్లాసు తర్వాత డిక్టేషను అని ఎలా ఇస్తున్నానో వీడియోలు, అలా లైన్ ప్రకారంగా అన్నిటి మీద వస్తాయి. బి మీద, సి మీద, డి మీద, ఇట్లా మొత్తం జెడ్ వరకు అన్ని రకాలుగా వస్తాయండి. సో అన్ని వీడియోలు చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. బై బాయ్.